చాలామంది నన్నడుగుతున్నారు, "నీ నెయిల్స్ ఇలా నీట్‌గా ఒకే షేప్‌లో ఎలా గ్రో అవుతున్నాయి" అని చెప్పేసి. గ్రోత్ కోసం చెప్తూ నెయిల్ కట్టర్ ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఈ ఫింగర్ నెయిల్ కట్ అయిపోయింది. చూడండి అది పొట్టిగా ఉంది. రిమైనింగ్ 4 ఫింగర్స్ పొడుగ్గా ఉన్నాయి. సో, అలాంటప్పుడే నేను ఇట్స్ టైమ్ టు కట్ మై నెయిల్స్ అనుకోని నేను మొత్తం అన్నీ సేమ్ ఈక్వల్ హైట్‌తో కట్ చేసేస్తా. అలా కట్ చేసేటప్పుడే ఒక షేప్‌లో కట్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ దాన్ని షేప్ చేయటం అలా మధ్యలో ఏమి చేయను. ఫస్ట్ ఇప్పుడు కట్ చేసేటప్పుడే ఒక షేప్‌లో కట్ చేసేసా చూసారా? అలా చేసేస్తా. అండ్ అలాగే నెయిల్స్ పెరగటానికి ఏమైనా టిప్స్ చెప్పమన్నారు కదా! టిప్స్ అయితే ఏమీ లేదు. జస్ట్ దాని మీద కాన్సంట్రేట్ చెయ్యొద్దు. అండ్ అలాగే గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటే మాత్రం కొరక్కుండా ఉండండి. జస్ట్ దాన్నయితే వదిలేయండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలనుకుంటే ఆ వీడియో కామెంట్ చేయండి. నాకు కూడా ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.